रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवनामने। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। ఈరోజు హుజూర్నగర్ వాస్తవ్యులు ఫణీందర్ రెడ్డి గారి దంపతులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాలు కలగాలని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ వారికి స్వామివారి యొక్క దేశమాలతోటి మెమ్మటోతోటి వారికి శుభాశీస్సులు అందజేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం వారికి సన్మానం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనవజవం మార్గతుల్య వేగం జితేంద్రియ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव. जय श्रीराम, 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 जय श्रीराम. जय श्रीराम, जय श्रीराम. ఈరోజు మనకు వారం మార్చి నెల 2వ మంగళవారం 10వ తారీఖు వారం 1వ మంగళవారం నాడు 3వ తారీఖు అయితే మనకు గ్రహణం రావడం వల్ల మనందరం కలుసుకోలేకపోయాము. గ్రహణం చంద్రగ్రహణం అనేది మనందరం విడదీసే వారం. ఈ వారం నాడు మళ్ళీ అందరినీ కలిపారు. స్వామి అనుగ్రహం చేత అందరికీ సకల సుఖాలు కలగాలని ఈ మంగళవారం మరి వచ్చే మంగళవారంతో మనకి ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరం వస్తుంది. మనకు కొత్త సంవత్సరంలో అందరూ కూడా సకల సుఖాలు కలగాలని ఈ చేదు అనుభవాలన్నీ తొలగిపోయి మంచి విజయాలు సాధించాలని అందరికీ అభయాంజనేయ స్వామి గారికి అభయం అందజేస్తున్నాం. 19వ తారీఖు నాడు ఇవాళ 10వ తారీఖు 19వ తారీఖు నాడు ఉగాది పర్వదిన మహోత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం వస్తుంది. మధ్యలో మనకు మంగళవారం వస్తుంది ఉగాది ముందు. 17వ తారీఖు నాడు వచ్చిన తర్వాత 19వ తారీఖు గురువారం నాడు ఉగాది పండుగ. నూతన సంవత్సరం అన్నట్టు దాన్ని నూతన సంవత్సరం అంటేనే మనకు ఉగాది. హ్యాపీ న్యూ ఇయర్ 2025 జనవరి కాదు. కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో తెలుగు పండుగ అది అన్నట్టు మనకు. అది దానికి అప్పుడు మన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు. హ్యాపీ దానికి అన్నీ చేసుకోవాలి మనం పండుగ అన్నీ కూడా. కానీ అందరూ కూడా డిసెంబర్ 31 నాడు చేసుకున్నాం. మనం అలా కాకుండా కొత్త సంవత్సరంలో షడ్రుచులతో కూడుకున్నటువంటి పచ్చడితోటి ప్రారంభం అవుతుంది మన పండుగ. తీయదనం, కమ్మదనం, చురుకుదనం, అన్ని ధనాలు ఉంటాయి. అందులో అమ్మదనం ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి పండుగ మన భారతీయ హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభం. మన జీవితంలో కూడా ఆ రోజు నుండే కొత్త శోభలు మొదలవుతున్నాయి. జనవరి 1వ తారీఖు నుంచి కాదు. కాబట్టి వచ్చేటువంటి కొత్త సంవత్సరాన్ని మనం న్యూ ఇయర్ ఎలాగ చేసుకుంటారో సెలబ్రేషన్ అలాగా మన ఉగాది పర్వదినోత్సవం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ఉగాది పర్వదినం నాడు మరి ఇక్కడ మన దేవాలయంలో స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఒక హోమ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సంకల్పం. పోయిన సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు చేశాం. ఆ జనవరి 1వ తారీఖు నాడు కాకుండా మన తెలుగు సంవత్సరం అయినటువంటి ఉగాది రోజు మనం చేసుకుంటే బాగుంటుందనేది ఆ స్వామి లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క సంకల్పం చేసి మాకు చెప్పడం జరిగింది. అందుకనే మన జనవరి 1 నాడు కూడా మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం. కానీ స్వామి ఎవరిని కూడా ముందుకు రాని ఇప్పుడు కాదురా మేము చేసుకునేది ఉగాది నాడు చేసుకోవాలి, ఈ జనవరి 1వ తారీఖు మనది కాదు అని చెప్పేసి ఇప్పుడు చేయొద్దు అని చెప్పేసి అంటే ఉగాది నాడు చేసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి మరి ఆ భక్తుల సహాయ సహకారాలు ఆలయ కార్యవర్గ సమితి సభ్యులు మరి అందరూ కూడా దానికి అనుకూలంగా అయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తే వెంటనే ఆ కార్యక్రమం ఉంటుంది. ఉగాది నాడు హోమ కార్యక్రమం ఆ రోజు ప్రసాదాలు కూడా తీసుకున్నాం. తర్వాత మరి శ్రీరామనవమి వచ్చింది. అయితే ఈరోజు మంగళవారం శుభ సంకల్పంతో హుజూర్నగర్ వాస్తవ్యులు మఠ ఫణీందర్ రెడ్డి ధర్మవతి త్రివేణి దంపతులు సాన్విత్ రెడ్డి చిన్నబాబు సాన్విత్ రెడ్డి
సకల విద్యా బుద్ధులన్నీ కూడా మంచిగా ఉండాలి, వారి కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నాగిరెడ్డి రేణుక దంపతులు వారి అమ్మ నాన్నలు అందరికీ తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కూడా శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. పుల్లారెడ్డి వారు కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. అదే స్వామి సంకల్పం అనేది మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఒక్కొక్కసారి ఆటంకాలు రావచ్చు. స్వామి ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడే చేయించుకుంటారు. గత 3 వారాల నుంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అన్నదానం చేయించాలని కుదరట్ల ఆటంకాలు వస్తున్నాయి. స్వామికి ఈరోజు శుభ సంకల్పం సంకల్పించి రావడం విశేషమైనటువంటి నక్షత్రము, మంగళవారము రావడం విశేషమైనటువంటి రోజు కాబట్టి వారికి ఈరోజు మంగళవారం అన్నదానం చేసిన అవకాశ భాగ్యం కలిగింది అని మేము అనుకుంటున్నాం. వారికి ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో మనం ఎంత శక్తి ఉంటే అంత శక్తి స్వామికి ఇవ్వచ్చు. అంటే 1 రూపాయి ఇచ్చినా స్వామి స్వీకరిస్తాడు ప్రేమతో ఇస్తే, బలవంతం ఏం లేదు. లేదా 116, 516 లేదా వస్తు రూపైన కూరగాయలు కావచ్చు, లేకపోతే పప్పు కావచ్చు, ఇలా ఏదైనా పెరుగు కావచ్చు, లేకపోతే బియ్యం కానీ వస్తు రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో మనం కైంకర్యం చేసినట్టుగా భావించవచ్చు. జై శ్రీరామ్. అందరూ కూడా అటువంటి భాగ్యాన్ని కలిగించాలని స్వామివారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. దయచేసి అందరూ చెప్పులు విడిచి రావాలని, దయచేసి చెప్పులు వేసుకొని రాకూడదు. ఎవరు కూడా అన్నదానం ప్లేట్లలో అన్నప్రసాదం పెడతారు. మీరు తిన్న తర్వాత అన్నప్రసాదం ప్లేట్లని మీరు కడిగి అక్కడ పెట్టుకోవాలని చాలామంది కడగకుండా అక్కడ పెడుతున్నారు. మీరు ఏమన్నా ఎక్కువ కాకుండా కింద పారేయకుండా మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి. దయచేసి చాలామంది పారేస్తున్నారు అన్నప్రసాదాలు, కూరగాయలు, పసుకొని వెనక వారికి మనం ఇంకా ముందు తక్కువైనా కూడా ఎక్కువ చెప్పినట్టుగా చూడండి. దయచేసి అందరికీ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అక్క